బ్యాక్ టు న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కల్లూరు, సత్తుపల్లి మండలాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సత్తుపల్లిలో 2 కోట్ల రూపాయలతో ఓపెన్ ఆడిటోరియం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి పేదవానికి ధైర్యం ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. పేదల గుమ్మానికి సంక్షేమాన్ని చేరుస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని పేర్కొన్న ఆయన రైతుల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. నాయకులు దొరలుగా వారు ఆనాడు 10 సంవత్సరాల్లో దొరపోకడపై పేదవాడి కష్టం తెలియని ఆ నాయకులు, రైతన్నలకు సంఖ్యలు వేయించిన ఆ నాయకులు ఈనాడు ఈ ప్రభుత్వాన్ని పొద్దున లెగిసింది లగాయితూ ఒంటి నిండా విషయాన్ని చెబుతూ ఎలా ప్రచారం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. పేదవాడి కన్నీరు తులచాల్సిన ఆనాటి దొరల ప్రభుత్వం పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి నిస్సిగ్గుగా నిన్న ఇయ్యాలా ఆ కాళేశ్వరం డ్యామ్ దగ్గర పోయి దీన్ని ఏదో రిపేర్ చేయలేదంటాడు. అసలు రిపేర్ చేయాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది? సిగ్గు లేకుండా ఆడికి పోయి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని, వారి చెమటని కొల్లగొట్టి దోచుకున్న మీరా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? మీరు కట్టిన ప్రాజెక్టు దగ్గర పోయి మేము అయ్యా కూలగొట్టాము, ఈ కూలగొట్టిన ప్రాజెక్ట్ ని రిపేర్ చేయమని అడిగే సిగ్గు లేకుండా మీరు అడిగే తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ హేళనగా నవ్వుకుంటున్నారు. ఎప్పటికైనా మీరు గమనించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి పేదవాడికి ఏం చేయాలో చాలా స్పష్టంగా తెలుసు.